పారిపోయిన యోనా సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో పడవేయబడిన యోనాను ఒక పెద్ద చేప వచ్చి మృంగివేసింది. యోనాను మృంగడానికి ఒక చేప ఒక దైవజనుణ్ణి మృంగడానికి దేవుడు ఏర్పరిచాడు. ఎంత గొప్ప సంగతి అండి. యోనా ఒక పొరపాటు చేశాడు. దేవుడు ఒక చోటకు వెళ్ళమంటే మరొక చోటకు వెళ్ళాడు. పెద్ద తుఫాను వచ్చేసింది. ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఓడ తేలిక చేసే ప్రయత్నంలో ఓడలో ఉన్న నావికులు, ఓడలో ఉన్నటువంటి వారంతా కలిసి ఓడను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ క్రమంలో అందరూ వారి వారి దేవతలను ప్రార్థిస్తున్నారు. ఈ దైవజనుడు మాత్రం ప్రార్థన లేకుండా ఓడ కింది భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రలో ఉన్నాడు. ఒక దైవజనుడిని ఏమని పిలిచారండి? ఓయి నిద్రపోతా. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు నమ్మిన దేవుని శక్తి, దేవుని వాక్యము, ప్రవక్త అని పిలువబడ్డాడు. ప్రవచనాలు ప్రవచించగలిగినటువంటి ఆత్మీయ వరాలు కలిగి ఉన్నాడు. గొప్ప జ్ఞానం ఉంది, భక్తి ఉంది, భయం అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజున అన్యుల చేత ఎలా పిలిపించబడుతున్నాడు ఆయన? కారణం ఆయన చేసిన పొరపాటు ఆయన్ని నిద్రపోతా అని పిలిచేలాగా చేసింది. అయ్యా, ఈ తుఫాను నా వల్లే వచ్చింది. మీరు ఎన్ని చేసినా ఈ తుఫాను చల్లారేలాగా లేదు, కుదుటపడేలాగా లేదు. కాబట్టి ఈ తుఫాను ఆగిపోవాలి అంటే మీరు నన్ను సముద్రంలో పడేయాలి. అవునా? ఏమయ్యా అంటే, నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోయి వచ్చాను, నేను ఒక పొరపాటు చేశాను, పాపం చేశాను అన్నట్టుగా తన తప్పిదాన్ని మనుష్యుల ముందు ఒప్పుకున్నాడు దైవజనుడైన యోనా. అంత పెద్ద సముద్రంలో ఓ పెద్ద చేప అయితే మాత్రం ఏ మూలన ఉంటుందో? మనోడు తర్షీషు నుండి ఒకడు ఏ ప్రాంతంలో ఉంటుందో. కానీ దేవుడు అన్నాడు, అదిగో నీకు పిలుపునిస్తున్నాడు రా. వాడేమో నేను నినువేకి వెళ్ళమన్నాను, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. తర్షీష్ మార్గంలో ఉన్నాడు. యొప్పే నుంచి తర్షీష్కి వెళ్ళే దారిలో ఉన్నాడు. వాడి పడవ పలానా దిశలో వెళ్తుంది. నువ్వు ఎమర్జెన్సీగా అక్కడికి వెళ్ళి రెడీగా ఉండు, ఆ ఓడను వెంబడించు అనేసరికల్లా అలాగే నాయన అన్న ఆ చేప ఏం చేసిందో తెలుసా? యోనా ఏ ఓడలో ఉన్నాడో ఆ ఓడ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ చేప. ఇప్పుడు వీళ్ళందరూ బాధ అంటే తుఫాను తగ్గిపోవాలి, వీళ్ళందరూ ప్రాణాలతో గమ్యానికి చేరాలి. కాబట్టి ఏం చెబితే అది చేస్తున్నారు. మొత్తానికి భక్తుడైనటువంటి యోనా కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేశారు. పెద్ద చేప ఓడను వెంబడించింది. వారు దైవసేనుడిని విసిరివేయగానే నీళ్ళలో పడిన యోనాను మింగేసింది. 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది మనోడికి ఏంటి? ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు. ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు అని తనను తాను నిందించుకొని, తన మనసులో తాను చేసిన పొరపాటును తలచుకొని చేప కడుపులో ప్రార్థన గుర్తొచ్చింది. అసలు ప్రార్థన ఎప్పుడు చేయమన్నాడు దేవుడు? లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థన చాలు, విసుకకుండా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. ఇది దేవుడు చెప్పిన సంగతి. విసిగిపోకుండా మీ మట్టుకు మీరు నిత్యము ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. విసుకకుండా ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి. శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. ఈ దైవజనుడికి ప్రార్థన ఎప్పుడు గుర్తొచ్చింది? ఒక దైవజనుడిని దేవుడు వెళ్ళమంటే బయలుదేరే ముందు కదా ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు నినివేకి వెళ్ళేసి మీరు ప్రకటించేస్తారండి అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి ఆయన? అలాగే నాయన అని వెంటనే మోకరించి
ప్రార్థన చేసుకోవాలా లేదా? మొదట చేయలేదు ప్రార్థన బదులు ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన యోన పారిపోయాడు. ఎప్పుడు ప్రార్థన ప్రారంభమైంది? ఒక చేప వచ్చి అతను మృంగేసిన తర్వాత. ఇప్పుడు అతను చేప కడుపులో ఉన్నాడు, గత్యంతరం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ప్రార్థన చేయడం మర్చిపోయాను నేను ప్రయాణం చేసేటప్పుడు. ప్రార్థన ఎందుకు చేయలేదు యోనా ముందు? దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడేంటి ప్రార్థన చేయడానికి? చెప్పండి. దేవుడు చెప్పిన చోటుకి వెళ్తున్నాడా? చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? వెళ్ళమన్నాడు కదా, ఎటు ఒక్కసి వెళ్ళిపోతావా? ఎటు పడితే అటు వెళ్ళిపోతావా? చెయ్యమన్నాడు కదా అని ఏదో ఒకటి చేసేస్తావా? దేవుడు ఏం చెప్పాడో, ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి. అది మర్చిపోయాడు, ప్రార్థన చేయలేదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాను కదా, ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవునికి దొరికిపోతాను అనే ఒక ఇంటెన్షన్ లోపల ఉంది అయ్యగారికి. ప్రార్థన చేయలేదు. నీళ్ళల్లో పడిన తర్వాత చేప మింగేసిన తర్వాత అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది. ప్రార్థన గుర్తొచ్చిన తర్వాత చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. బయట ఉన్నంతసేపు ప్రార్థన చేయలేని భక్తుడు చేప కడుపులోకి వెళ్ళాక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపద్రవంలో ఉన్నానని అర్థమైంది. యెహోవాకి బ్రతిమలాడుతున్నాడు, మనవి చేస్తున్నాడు. చేప కడుపులో నుండి యోనా మొరపెడితే దేవుడు ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు నీకు వందనాలు తండ్రి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి అని ప్రకటించే దైవజనుడు ప్రార్థన లేకుండా బయలుదేరిపోయాడు. చికాకులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అతని ప్రాణం ఏమవుతుంది? విలవిలలాడిపోతుంది. బ్రతుకుతాడో చస్తాడో ఆయనకు కూడా తెలీదు. ఇప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది. చాలా లోతైన విషయం ఇది ప్రియ దేవుని సంగమా. మనం కూడా సమస్యలు మన నెత్తి మీదకి వచ్చేదాకా మనం భక్తిలో స్థిరపడమండి. ప్రార్థన మనకు గుర్తురాదండి. ఇక డాక్టర్లు కూడా చాలా కష్టం. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, అంబులెన్స్ చెప్పాలా? అంబులెన్స్ ఇస్తాంలేండి, తీసుకెళ్ళిపోండి. ఒక దశ వచ్చేసరికల్లా కష్టం. అన్నీ చేయవలసినవన్నీ చేసేసాం, బాడీ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి తీసుకెళ్ళిపోండి అంటే అప్పుడు ఎవరు గుర్తొస్తారు? మీరు ప్రార్థన చేస్తే తగ్గిపోతే మీ చర్చికి వస్తాం. ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? పౌలు గారు తిమోతితో చెబుతూ, మీరు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లు మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడా? మీ వాళ్ళ కోసమే ప్రార్థన చేయండి అన్నాడా? ఒకటో వచ్చును. మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఇది కదా దేవుడు మనకు నేర్పింది. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఎప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా? మీ వీధిలో ఎంతమందికి బాగులేదో, ఎంతమంది అన్యులు ఉన్నారో, ఎంతమంది అపాయంలో ఉన్నారో, ఎంతమంది సమస్యల్లో ఉన్నారో మీకు అది జ్ఞాపకం ఉండాలి. మత్స్యము కడుపులోకి వెళ్ళే వరకు ప్రార్థన చేయలేని యోనాకు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలనిపించిందండి. ఇంకెందుకంటే కాసేపట్లో ఉంటానో పోతానో తెలియదు కాబట్టి ఈ లాస్ట్లోనైనా దేవుని నామాన్ని స్మరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుని రాజ్యానికి వెళ్తే మంచిదని డిసైడ్ అయ్యాడు. పాపం మొత్తానికి ప్రార్థన చేశాడు. ఏమని ఒప్పుకున్నాడు చూడండి. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూడాలనుకుంటున్నాను. నాకు నేనే వెలివేసుకున్నాను.
నీ సన్నిధిలో ఉన్న భాగ్యాన్ని పోగొట్టుకున్నాను, నీవిచ్చే దీవెన పోగొట్టుకున్నాను, నీవిచ్చిన అవకాశం పోగొట్టుకున్నాను, నువ్వు చెప్పిన మాట వినలేకపోయాను, నా బుద్ధి గడ్డి తినిందయ్యా, నన్ను క్షమించయ్యా. ఒక్క ఛాన్స్ నాయన, మరలా నీ పరిశుద్ధాలయం తట్టు చూడాలని ఆశ ఉంది. చూస్తాననుకుంటున్నాడు, ఇంకా చూడలేదు. పరిశుద్ధ ఆలయము తట్టు ఒకసారి చూడండి. ఎట్లా చూడాలి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక దైవజనుడు ప్రార్థనలో వినియోగిస్తున్నటువంటి సంభాషణ, ఆ మాట చూడండి ఒకసారి. నేను వెలివేయబడిన వాడను, పాపము చేసిన వాడను, దోషము చేసిన వాడను, నీ మాట వినలేకపోయాను అని దేవుని పాదముల చెంత ఆయన కుమిలిపోతూ ఏడుస్తున్నాడు. మామూలు ప్రార్థన కాదు అది. పాతాళములో ఉన్నాడు, సముద్ర గర్భములో ఉన్నాడు. బతికి బయటపడతాడో లేదో తెలీదు. ఇక చివరి క్షణాలు అనుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి నీ పరిశుద్ధ ఆలయం తట్టు చూడాలని ఆశ ఉందయ్యా. ఆ ఒక్క ఆశ చాలు. మింగేసిన చేప ఏం చేసింది? మరలా బయటికి వెళ్ళి ఏ ఊరు వెళ్ళవలసి ఉందో ఆ ఊరికి వెళ్ళి మరి కక్కింది. అది స్తోత్రం కలిగిన గాక. ఈయన ఎక్కడ ఓడెక్కాడు? యొప్పేలో ఎక్కాడు. ఎక్కడండి చెప్పాలి అందరూ? ఎక్కడ ఓడెక్కాడు? యొప్పేకి వచ్చి ఓడెక్కాడు. ఎక్కడికి వెళ్ళే వాడెక్కాడు? తర్షీషుకి వెళ్ళే వాడెక్కాడు. తర్షీషుకిను నినివేకిను చాలా దూరం ఉంది. తర్షీషుకుని నినివేకి చాలా దూరం ఉంది. తర్షీషు యెరూషలేముకు దగ్గరలో ఉంది. తర్షీషు ఏమో యెరూషలేముకు దగ్గరగా ఉంది. నినివేమో చాలా దూరంలో ఉంది. అయితే దేవుడు చెప్పిన మాటకు లోబడక ప్రయాణం చేస్తున్నటువంటి దైవజనుడి కోసం అంత దూరం వచ్చినటువంటి ఈ చేప ఇక్కడ మృంగి అంత దూరం వెళ్ళి ఆ నినివే తీరంలో, నినివే పట్టణపు తీరంలో కక్కింది. ఇప్పుడు నినివే తీరాన చేప కడుపులో నుంచి బయటకు వచ్చి పడ్డాడు యోనా. ఏ చేప యోనాను మృంగిందో అదే చేప యోనాను కక్కింది. ఏ సమస్యతో నువ్వు ఇరకాటంలో పడ్డావో అదే సమస్య బట్టి నువ్వు హెచ్చించబడతావు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఏ సమస్య వలన నువ్వు ఇరుకుల్లో పడ్డావో ఆ సమస్య మూలంగానే నువ్వు అద్భుతం కూడా చూడబోతున్నావు. వీడి గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేస్తారు? వీడి కన్నవారు పాపం చేస్తారా? వీడి పాపం చేస్తారా? ఎవరయ్యా అని ఏసై నడితే ఏసై అన్నాడు, దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడ్డానికే వాడు గుడ్డివాడిగా పుట్టాడు. సో వాడు గుడ్డివాడిగా పుట్టుట ద్వారా దేవునికి మహిమ. తప్పు చేసినటువంటి ఒక సేవకుడు చేప కడుపులోనికి వెళ్తే దేవునికి మహిమ. చేప కడుపులో ప్రార్థన చేస్తే దేవుని కటాక్షం పొందుతాడు. కటాక్షం పొందిన తర్వాత ఏ చేప మింగిందో అదే చేప అవతల ఒడ్డులో కక్కివేస్తుంది. అప్పుడు బుద్ధి తెచ్చుకొని మర్యాదగా నా పరిచర్య చేస్తాడు అనుకున్న దేవుడు అనుమతి ఇచ్చాడు. చేప అలాగూ చేసింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం రెండో విషయం మాట్లాడుతున్నాం. ప్రార్థించిన యోనా ఏం చేశాడండి? ప్రార్థించిన యోనా. సో దేవుని పిల్లలు ప్రార్థించాలి. ఏంటమ్మా? దేవుని పిల్లలు ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? విసుకగా ప్రార్థన చేయాలి. ఇంకా శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? దేవుని పిల్లలు ప్రార్థనలు చేస్తున్నారా? ప్రార్థన రోజున కనబడరండి. వ్యక్తిగతంగా చేస్తున్నారా? సామూహికంగా చేస్తున్నారా? సంఘంలో చేస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని ప్రభుని బట్టి నేను మనవి చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు అమ్మా ఇంట్లో పెట్టేసి లోపల తలుపులన్నీ వేసేస్తే ఎలాగో చేప కడుపులో అలాగుంది. ఈయనకి తలాలు వేసేసినట్టు ఉందట. మీకు అర్థమవుతుందండి? గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగిపోయి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించేశావు. రప్పించు కాదు, ఈ చేప కడుపులో ఇక్కడ ప్రార్థన చేసుకునే ప్రేరణ వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే గొప్ప నడిపింపు వస్తుంది. బలమైన ప్రార్థన నేను చేయగలుగుతున్నాను అంటే నా పట్ల నీకేదో గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు నన్ను తప్పించేసావని నాకు అర్థమైపోతుంది. ఇంకా బయటపడ్డా? మాట్లాడండి. బయటకు వచ్చాడా? చేప ఏమైనా చెప్పిందా? రే ఏం కంగారు పడకు నేను కక్కేస్తానులే అన్నదా?
అనలేదు కదా. యోనా డోంట్ వర్రీ అన్నదా? చేప చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. వాళ్ళేమో విసిరేసి వెళ్ళిపోయారు. ఓడలో ప్రయాణికులందరూ ఏం చేశారు? విసిరేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చేప మాట్లాడలేదు, చేప కడుపులోకి ఈయన వెళ్ళిపోయాడు. కానీ ఏమంటున్నాడు? నీవు నన్ను కూపములో నుండి పైకి రప్పించేశావు, నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చేసింది. ఏంటండి? ప్రార్థన నీ దగ్గరికి చేరిపోయింది. నువ్వు స్పందిస్తున్నావు, నీవు యాక్షన్లో ఉన్నావు. 8వ వచనానికి వచ్చండి. అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యం ఉంచేవారు తమ కృపాధారమును బట్టి విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకున్న మొక్కుబడులు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? రేయ్ నినివే వాళ్ళారా, నేను చెప్తా. నేను ఇప్పుడు చెప్తే మీరు బాగా వింటారు. మామూలుగా చెప్తే మీరు వినకపోదురేమో. ఇప్పుడు నేను చెప్తాను, నేను అనుభవంతో చెప్తాను అన్నంత ధైర్యం ఎక్కడా? చేప కడుపులో. ఎక్కడండి? చేప కడుపులో. మనమైతే ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి? మనమైతే ఎలా ప్రార్థన చేద్దాం? దేవా కనికరించిన ఆయన చిన్న పిల్లల ప్రభువా, మా ఆవిడ చేత కాదు అంటావు కదా. మన ప్రార్థన ఎలాగుంటాయి? కానీ యోనా ప్రార్థన ఎలాగుంది చెప్పండి? నేను బయటకు వచ్చేస్తాను, నీ పరిశుద్ధ ఆలయంలోనికి నా ప్రార్థన వచ్చింది కనుక అసత్యమైన వ్యర్థ దేవతను యందు లక్ష్యం ఉంచే వాళ్ళందరూ నీ కృపాధారాన్ని విసర్జిస్తున్నారని నాకు అర్థమైపోయింది. నేను కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను, బలులు అర్పిస్తాను, నేను మొక్కుకున్న మొక్కుబడులన్నీ చెల్లించకుండా మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని నాకు అర్థమైందని ప్రార్థనలో ఈ సంభాషణ పలుకుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 10వ వచనం నుండి అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసిన. పెద్ద చేప ఒడ్డుకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళడం సులువా కష్టమా? మాట్లాడండి అమ్మా. పెద్ద చేప ఒడ్డుకొచ్చి యోనాను కక్కాలి. కక్కిన తర్వాత ఊరుజనులు ఊరుకుంటారా? కోసుకొని తినేస్తారు. చెప్పండి, అవునా కదా? ఒక పెద్ద చేప ఒడ్డుకొచ్చి యోనాను కక్కితే ఆ ఒడ్డు దగ్గర ఉన్నటువంటి జాలరులు కానీ చేపలు వేటగాళ్ళు కానీ లేదా ఆ ప్రాంత ప్రజలు కానీ చూస్తే ఆ చేపను వదులుతారా? ఎవరు వదలరండి. లేక కష్టపడకుండా గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి. కానీ ఈ చేప తెగించింది దేవుని ఆజ్ఞకు లోబడి. చంపితే చంపుకొనివ్వండి. మరి యేసయ్య చెప్పాడు కదా, ఈడొకడు మాట వినలో నీడొకడు దుష్టుడు, వీడు నా కడుపులో దూరాడు, వీడిని కక్కేదాకా దేవుడి పని జరగదు. కాబట్టి దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఒడ్డుకైనా వెళ్ళాలి, లోతుకైనా వెళ్ళాలి, తప్పదు అనుకుని దేవుని ఆజ్ఞకు లోబడిన మత్స్యం ఒడ్డుకొచ్చి, ఏ ఒడ్డుకి? నినివే ఒడ్డుకు వచ్చి యోనాను కక్కేసింది. సో ప్రియ దేవుని పిల్లలారా, ఇదంతా వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, మత్స్యము కడుపులో ప్రార్థన చేసిన యోనా ద్వారా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం నీ మనసులో పెట్టుకో. నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. ఎంత భక్తిపరుడువైనా, ఎంత దైవజనుడైనా, సంఘ పెద్దవైనా, ఆరాధికుడైనా, చదువు ఉన్నవాడమైనా, ఉద్యోగం ఉన్నవాడమైనా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రార్థించాలి. యోనా జీవితంలో నుంచి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నేర్చుకోవాలి. ప్రియ సహోదరుడు సహోదరి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో దుష్కార్యం అంటే చెడ్డ పని, పాపయుక్తమైన పనుల్లో మేము పడిపోకుండా ఉండాలని మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా కొలస్సీ పత్రిక 4:4 అంటాడు, మర్మములు వెల్లడి చేయాలంటే మా కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఏంటట చూడండి, 4:4 కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక. క్రీస్తు మర్మములను గూర్చి నేను బోధించవలసిన
చెప్పవలసిన విధముగానే ఆ మర్మములు నాకు వెల్లడి చేయగలుగునట్లు వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయమును గురించి మా కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు అలాగా? వాక్యము మాకు కావాలయ్యా, మీ దాసుని మీరు దర్శించండి అయ్యా, మీ దాసుని మీరు సంధించండి అయ్యా, మీ దాసునిలో నుండే మీరు మాకు మీ మాటలు అందించండి అయ్యా అని ఎంతమంది పట్టుదలతో పరిశుద్ధమైన హృదయాలతో ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారు? వాక్యం అయిపోయిన తర్వాత మార్కులు వేస్తారు. ఈరోజు ఎక్కువసేపు చెప్పేశాడు, ఈరోజు ఉదాహరణలు ఎక్కువైపోయాయి, ఈరోజు ఒక్క అంశమే చెప్పాడు, 4 చెప్తానన్నాడు కానీ ఒక్కటే చెప్పాడు, లేకపోతే ఈరోజు కంప్లీట్ చేయలేదు, సబ్జెక్ట్ సరిపోలేదు. ఏంటట? పౌలు గారు ఏమంటున్నారు? ఎవరికి ఎవరితో చెబుతున్నాడు? సంఘస్థులందరూ ఏం చేయాలంట? దేవా, క్రీస్తు మర్మాలు మాకు అర్థమయ్యేలాగున మీ దైవ సేవకులను మీరు వాడుకొని మాతో మాట్లాడండి ప్రభు అని మీరు ప్రార్థన చేయండి అయ్యా, అప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకుంటాడు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని కుమారుడు కుమార్తె, ఈ మధ్యాహ్న కాల సమయం అందు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉన్నావా? ప్రార్థన చేయరు, ఏం చేస్తారు? పోరాటం మనసులో, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ నోరు జారిపోతాడా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందా, ఎక్కడ. కొంతమంది యేసు ప్రభు వారు రోజుల్లో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉండేవారంట. ఎవరు వాళ్ళని అంటే పరిసయ్యులు. ఎవరండి వాళ్ళు? పరిసయ్యులు. మీరు చాలా మంచోళ్ళు, పరిసయ్యులతో మిమ్మల్ని పోల్చిన అంత అవసరం లేదులే. పరిసయ్యులు మహామూర్ఖులు, యేసయ్యకే తప్పులు పట్టేటోళ్ళు. ఆ ఆత్మ చొరబడుతుందేమో అప్పుడప్పుడు మన ఊరిలో, ఏమండి? సో దేవుని పిల్లలారా, ఏం చేయాలంటున్నాడు పౌలు? మేము దుష్కార్యములో పడిపోకుండా, తప్పుదారిలో పడిపోకుండా, మేము తప్పులు ప్రకటించకుండా, తప్పులు చేయకుండా మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా కొలస్సీలో ఏమన్నాడు? క్రీస్తు మర్మాలు మేము వెల్లడి చేసినట్లు మేము మీకు వాక్యం బోధించేటప్పుడు మేము క్రీస్తు మర్మాలు మీకు తెలియజేసేలాగా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. సో మత్స్యము కడుపులో ప్రార్థన చేసిన యోనా జీవితంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి మరొక మాట ఏంటంటే, దేవుని పిల్లలము, సంఘస్థులమైన మనము సమస్త జనుల కోసం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, దైవ సేవకుని కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. నీ ఆత్మీయ తండ్రి, నీ కాపరికి నీ ప్రార్థన అవసరం. ఆయన అందరికీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఇంకొంతమంది అయితే ప్రార్థనలో మా పేరు మర్చిపోయారు పాస్టర్ గారు. అది మానవ సహజం, అది పెద్ద నేరమేం కాదు. అంత మాత్రాన ప్రార్థన చేయనట్ట? తర్వాత అయినా చేస్తారు, వ్యక్తిగతంగా చేస్తారు, ప్రభువుకి అప్పగించవలసిన సందర్భంలో అప్పగిస్తారు. సో ప్రార్థన చేసిన యోనా, దేవుడు నిన్ను కూడా ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. సో కష్టాలు వచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం అనేది సహజం, కానీ శోధనలో పడిపోకుండానే ప్రార్థన చేయండి. నిత్యము మెలకుగా ఉండి విసుగక ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన చేసిన వాడు ప్రకటిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేశాడు, కార్యం జరిగిపోయింది. ఉపద్రవముల నుండి బయటపడ్డాడు. అవతల ఒడ్డుకి వెళ్ళాలనుకున్నవాడు యువతల ఒడ్డుకు వచ్చాడు. ఎందుకంటే గమ్యము మారిపోయింది. అమ్మ వింటున్నారు ఏంటండి? గమ్యం మారిపోయింది. ప్రార్థనకు ముందు అతను వెళ్తున్నటువంటి దిశ వేరు, ప్రార్థన తర్వాత అతను వెళ్తున్న దిశ వేరు. ప్రార్థన చేసిన తర్వాత నీ జీవితం వేరు, ప్రార్థన చేయకుండా నీ జీవితం వేరు. ప్రార్థన పూర్వకమైనటువంటి భక్తుని యొక్క దిశ వేరు, ప్రార్థన లేని భక్తుల యొక్క దిశ వేరు. వేరు వేరు గమ్యాలు వేరైపోతాయి. ప్రార్థన చేయకపోతే తర్షీష్కి వెళ్తావు, ప్రార్థన చేస్తే నినివేకి వెళ్తావు. తర్షీష్ ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే, తర్షీషు మహా గొప్ప పట్టణం, నినివే కూడా మహాపట్టణమే, నినివే కూడా మహాపట్టణమే. అయితే నినివేలో వెళ్తే నిలబడలేనేమో, తర్షీషు వెళ్తే కాస్తంత నాకు కావలసిన సౌకర్యాలు దొరుకుతాయేమో.
అక్కడ నాకు ప్రాణాపాయం ఉంది, ఇక్కడ నాకు ప్రాణ హాయి, ఇక్కడ ఆనందం ఉంది అనుకున్నాడు. కానీ దేవునికి అది నచ్చలేదు. సో ఓడల మీద వెండి, బంగారము, తగరము, సీసము, ఎగుమతులు దిగుమతులు చేయడంలో, పెద్ద పెద్ద ఓడలు తయారు చేయడంలో గొప్ప నైపుణ్యము కలిగి ఉన్నటువంటి తర్షీషుకి మనోడు బయలుదేరాడు. నినివే పట్టణము నిమ్రోదు కట్టాడంట. ఎవరు కట్టారండి? నిమ్రోదు కాలంలో నిర్మించబడిన పట్టణము. అషూరు అనే మహాసామ్రాజ్యానికి రాజధానిగా ఉంది నినివే. అషూరు అనే మహాసామ్రాజ్యానికి రాజధాని నగరం నినివే. కాబట్టి నినివేకి వెళ్ళడానికి ఈయన ఇష్టపడలేదు. అక్కడ కష్టాలు వస్తాయని భయపడ్డాడు. ఇప్పుడు తప్పయ్యా కష్టాలు? చెప్పండి. ఆయన ఎంచుకున్న మార్గంలో కష్టాలు రాలేదా? ఎటు వెళ్తే కష్టం ఉండదనుకున్నాడు, ఎటు వెళ్తే నష్టం ఉండదనుకున్నాడు, అటు వెళ్తేనే పెద్ద తుఫాన్ ఎదురైంది. ఎక్కడికి వెళ్తే హాయిగా ఉంటుంది అనుకున్నాడు, అక్కడ అపాయం వచ్చింది. ఎటు ప్రయాణం చేస్తే మంచిదనుకున్నాడో అదే అతనికి నష్టముగా మారింది. తుఫాన్ ఎదురైంది. ఓడలో ఉన్నటువంటి ప్రయాణికులందరి దృష్టికి నీచుడుగా కనిపించాడు. వాళ్ళందరూ కోపించి ఆయనను పడేశారు సముద్రంలో. ఇప్పుడు చేప మింగేసింది. ఇప్పుడు హాయిగా ఉంటాననుకున్నవాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఉపద్రవములో ఉన్నాడు. అగాధ కోపంలోనికి వెళ్ళిపోయాడు. ఈ చేప లోతైన సముద్ర జలాల లోపల ప్రయాణం చేస్తుంది. చాలా మైళ్ళ దూరం వెళ్ళాలి కదా నినివే వెళ్ళాలంటే. దేవుని దాసుని యొక్క పరిస్థితి చూడండి ప్రియమైన వాళ్ళారా. ప్రార్థించిన పిమ్మట ఫలితం లభించింది యోనాకి. వచ్చిందా ఫలితం? ఏమని ప్రార్థించాడో మీకు అంతా చెప్పాను. ఇప్పుడు బలులు అర్పిస్తానయ్యా, పాప పరిహారార్థ బలు అర్పిస్తాను, నీకు ఇష్టమైన బలి నేను చేస్తానయ్యా, మొక్కుబళ్ళన్నీ చెల్లిస్తానయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా, ఇప్పుడు నుంచి నేను చాలా కృతజ్ఞున్నై ఉంటాను, విశ్వాసంతో ఉంటాను, మర్చిపోనయ్యా. మొత్తానికి భక్తుని యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తరువాత మరలా రెండవ మారు యోనాకు దేవుడు కనబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోనా గారు తర్షీషుకి, నినివేకి, యొప్పేకి వెళ్ళక ముందే దేవుని చేత ప్రవక్తగా నియమించబడ్డాడు. ఏంటండి? అక్కడికి వెళ్ళి ప్రకటించక ముందే దేవుని చేత ప్రవక్తగా నియమించబడ్డాడు. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం పూర్వం 793వ సంవత్సరంలో ప్రవక్తగా ఎంపిక చేయబడ్డాడు. నినివేకి వచ్చేసరికల్లా క్రీస్తుపూర్వం 759వ సంవత్సరానికి వచ్చేసాడు. క్రీస్తుపూర్వం 759వ సంవత్సరానికి నినివేలో పరిచర్య ప్రారంభించాడు. 59 నుంచి 53 వరకు 6 సంవత్సరాలు నినివేలో దేవుని ప్రవచనాలు ప్రవచించాడు. అంటే ఒకరోజు అయిపోయిన సంఘటన కాదు ఇదంతాను. 4 అధ్యాయాల్లో ఉంది కదా, 4 రోజులు ఉన్నాడు అనుకుంటున్నారేమో. 40 రోజుల్లో ఈ నినివే పట్టణం నాశనం అయిపోబోతుంది అని ప్రకటన చేసిన తర్వాత నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినము చాటించారు, గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థించిన యోనా నినివేకి చేరాడు. నినివేకి చేరిన తర్వాత దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఇక్కడ ఈయన ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పిన మాటను ప్రకటించడం మొదలుపెట్టాడు. సో ఈ 3వ అధ్యాయంలో ప్రకటించిన యోనాగా కనబడతాడు మనకి. ఎలాగండి? ప్రకటించిన యోనాగా కనబడతాడు. ఈ ప్రకటించిన యోనా 3 రోజులు ప్రయాణము చేయవలసినంతటువంటి పట్టణంలో ఒక్కరోజు ప్రయాణం చేసి ప్రకటించాడు. ఎప్పుడైతే ఒక్కరోజు ప్రకటించాడో నినివే పట్టణస్థులు ఏం చేయడం మొదలుపెట్టారు?